గదా భాగముల చేత కొట్టుకుంటూ ఉన్నారట. జరాసంధుడు ఒక్క దెబ్బ వేస్తే భీముడు 2 వేస్తున్నారట. భీముడు 2 దెబ్బలు వేస్తే జరాసంధుడు 3 దెబ్బలు వేస్తున్నారట. అలా కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ గదలన్నీ విరిగిపోయాయి. ఎప్పుడైతే గదలు విరిగి పక్కన పడ్డాయో ఇద్దరు 2 తొడలు చరుస్తూ ఒకరి మీదికి ఒకరు సింహముల మాదిరిగా దూకుతూ ఉన్నారు. ఇద్దరు భుజములు పట్టుకొని అటు ఇటు పట్టుకొని మెడలన్నీ తిప్పేసి భీముని ఒక్కసారి చేశాక జరాసంధుడు. ఈ లోకంలో జరాసంధుడి అంత మల్ల యుద్ధంలో ఆరితేరిన వాడు ఎవ్వడూ లేడు. భీమసేనుని ఇలా 2 పిడికిళ్ళు బిగించి భీమసేనుడి వీపులో బాదుతూ ఉంటే భీముడు కృష్ణుడి వైపు చూస్తున్నట్ట. కృష్ణాను నన్ను పల్లె ఎక్కించావు ఆ యుద్ధంలో, నిజంగా నా ప్రేరులు ఇక్కడికి పట్టుకొస్తావని, వీళ్ళు కొట్టే కొట్టుడికి నా వేపంతా విమానం అయిపోతాం అని బాధపడిపోతున్నాడు. చూడండి, కృష్ణ పరమాత్మకు జరాసంధుడిని చంపలేక కాదు, 17 సార్లు ఓడించిన పరమాత్మ 18వ సారి ద్వారకా నగరాన్ని నిర్మించి అక్కడికి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే వీడి మరణము భీమసేనుడి యొక్క చేతిలో జరగాలి కాబట్టి. మహాభారతంలో కొన్ని పాత్రలు ఉంటాయి. కీచకుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, తర్వాత ఈ యొక్క జరాసంధుడు, వీరిలో బకాసురుడు. వీరిలో మొట్టమొదలు ఎవరి చేతిలోనైతే మరణిస్తారో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ చేతిలోనే మరణిస్తారు. ఇప్పుడు కురుక్షేత్రం అంతా అయిపోయింది, అందరినీ ఎవరు చంపారు? భీముడు చంపాడు. కాబట్టి వీడిని కూడా భీముడే చంపాలి కాబట్టి, అది ధర్మం కాబట్టి కృష్ణ పరమాత్మ వాడిని సంహరించకుండా తను ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. అది అసలైన మరణం. ఇప్పుడు భీమసేనుడితో భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంటే భీమసేనుడి ముఖమంతా వాడిపోయిందట. ఎన్ని రోజుల యుద్ధమో తెలుసా? 27 రోజుల యుద్ధము జరిగింది. 27 రోజుల పాటు యుద్ధం భీకరంగా సాగుతూ ఉన్నది. భీమసేనుడు ఒళ్ళంతా హిమమైపోయింది. కృష్ణ పరమాత్మ వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడే కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నటువంటి ఒక గర్భకోచను తీసుకొని భీమసేనుడికి ఒక సైగ చేశాక దర్భను 2 భాగాలుగా చీల్చి చూపించాడు. భీముడికి అర్థమైపోయింది. జరాసంధుడి యొక్క శరీరాన్ని 2 భాగాలుగా చీల్చమని చెప్తున్నాడు పరమాత్మ అని తెలుసుకుని వెంటనే యుద్ధంలో భాగంగా జరాసంధుడిని ఒక్కసారి కిందెత్తేసి వాడి కుడి కాలు మీద ఒక కాలు పెట్టి ఇంకో చేతుల చేత ఇంకో కాలు గట్టిగా చీల్చివేశాక వాడి శరీరం 2 ముక్కలైపోయింది. ఎప్పుడైతే 2 ముక్కలైపోయిందో అందరూ చూస్తూ ఉండగానే వాడి శరీరం మళ్ళీ వచ్చి ఒక దగ్గరికి అదిగిపోయింది. ఇలా ఎలా అదిగింది అనే ఆలోచనలో భీమసేనుడు జరాసంధ, సంధి అంటే కలవడం. జరాసంధుడి యొక్క శరీరము ఎలా ఏర్పడింది? జర అనేటువంటి రాక్షసి 2 భాగాలుగా ఒక దగ్గరికి వచ్చి సంధి చేయబడ్డది కాబట్టి వాడి పేరు జరాసంధుడు అని పేరు. ఇప్పుడు వీటిని సంహరించాలి అంటే ఆ రాక్షసి సంహారం కావాలి అనుకుంటూ ఎన్నిసార్లు వాడి శరీరాన్ని చీల్చినా మళ్ళీ అతికిపోతూ ఉన్నాడు. భీముడిని బాగుతూ ఉన్నాడు. అర్థం కాలేదు భీమసేనుడు. కృష్ణ పరమాత్మ ఈసారి వాడి శరీరాన్ని 2 భాగాలుగా చీల్చి కుడి భాగాన్ని ఎడమ వైపుకు, ఎడమ భాగాన్ని కుడి వైపుకు వేసేశాడు. భీమసేనుడికి అర్థమైపోయింది అని ఆ యొక్క జరాసంధుడి శరీరం మీద కాలు పెట్టి నాడు బహుని చంపిన మాదిరిగా పెద్ద కొంగ కాలు మీద ముక్కు మీద కాలు పెట్టి ముక్కు చీల్చిన చిత్రంగా జరాసంధుడి యొక్క శరీరాన్ని 2 భాగాలుగా చీల్చేశాడు. కుడి భాగం ఎడమకి, ఎడమ భాగం కుడికి అలా విసిరేసి జరాసంధుడిని సంహరించాడు. ఎప్పుడైతే జరాసంధుడి వధ జరిగిందో అర్జునుడు వెళ్ళి భీముడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాక, కృష్ణ పరమాత్మ ఆలింగనం చేసుకున్నాక, భలే భీమసేన భలే, నీ పరాక్రమము అమిత పరాక్రమం,
నిజంగా నీతో సమానమైనటువంటి వాడు ఎవడు లేడు భీమసేన, సహస్ర గజబలములను కలిగినటువంటి వాడు నీవు అని కృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు పొగిడారట. భీమసేనుని కౌగిలించుకున్నారట. ఇదిలా ఉండగా